ఏ స్పీకర్ తీసుకున్నాను ఇక్కడికి అయితే వచ్చి ఎంత 150 ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద ఏం లేదు, మొత్తం డల్ ఏం లేదు అనుకుంటే ఆన్లైన్ లో కొనుక్కోలే, ఇక్కడ కొనకూడదు. తెల్లవారుజాము టైము 5 అవుతుంది. ఇప్పుడు మేము కాకినాడ సండే మార్కెట్కి వెళ్తున్నాం. ఈ రోజు మనం కాకినాడలో ఉన్న సండే మార్కెట్కి వెళ్తున్నాము. దీన్ని చోరు బజార్ అని కూడా పిలుస్తారు. టైమింగ్స్ వచ్చేసి అర్ధరాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాముల పొద్దున్న 7 గంటల దాకా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చాలా రకాల వస్తువులు హాఫ్ ప్రైస్ కి వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే మీకు చాలా సైకిల్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ గేర్ సైకిల్ అయితే 5000 అంట, నార్మల్ సైకిల్ అయితే 3000 అంట. ఇక్కడ యాపిల్, ఐఫోన్ బడ్స్, నెక్స్ట్ నథింగ్ బడ్స్ కూడా ఉన్నాయి, 400 అంట. వీటికి పెద్ద గ్యారంటీ అయితే ఉండదు, ఎందుకంటే ఇదన్నీ చోరు బజార్. ఇది దీని అడ్రస్ వచ్చేసి మన కాకినాడ జగన్నాయకపురం వంతెన ఉంటుంది కదా, ఆ 1 వే మొత్తం ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్నో రకాల బెల్ట్లు, క్యాప్లు, నెక్స్ట్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, నెక్స్ట్ మంచి మంచి కంపెనీ బ్యాగ్స్ కూడా హాఫ్ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. ఏంటి అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ కొందామని వెళ్తే ఫస్ట్ అతను 700 అన్నాడు, తర్వాత 500, తర్వాత 300, తర్వాత 200 అన్నారు. నేనైతే దీని ప్రైస్ చెక్ చేశాను. స్పీకర్ ప్రైస్ 400 అయితే ఉంది ఆన్లైన్ లో. ఇక్కడైతే నాకు 100 రూపీస్కి ఇచ్చేసారు. ఇక్కడ చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి, మొత్తం అన్ని కొన్ని ఒరిజినలే, కొన్ని మాత్రం దొంగతనం చేసి వచ్చేసినాయి. అండ్ ఇక్కడ పిల్లలకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఈ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం అన్ని బట్టలే. ఇక్కడ వాచెస్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఫేక్ బ్రాండ్స్. ఇక్కడ కనిపిస్తున్న వాచ్లు అన్ని ఫాస్ట్ ట్రాక్ సంబంధించిన వాచ్లే, కానీ ఇందులో అన్ని ఫేక్ వాచెసే. సండే మార్కెట్ అంటే కాకినాడకి పండగ, ఎందుకంటే చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. మొత్తం 1 వే మొత్తం ఫిల్ అయిపోయింది. లగ్జరీ సెంట్స్, పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆఫ్ ప్రైస్ కి. అండ్ ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన ఎసెన్షియల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ సైకిల్ వ్యాన్ మీద తీసుకెళ్లిపోతున్నారు. అక్కడ కనిపిస్తున్న సైకిల్ అన్ని గేర్ సైకిల్లే, అరౌండ్ 5000 ఇంకా తక్కువ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఉండండి అసలైన మంచి మంచి స్లిప్పర్స్ అన్ని ఉన్నాయి. అండ్ మన మెన్స్ కి ఉమెన్స్ కి కావాల్సిన ప్రతి ఒక్క బట్టల స్టాక్ కూడా ఉంది. మా ఫ్రెండ్ అయితే వాచ్ అయితే కొనుక్కున్నాడు ఫాస్ట్ ట్రాక్, కానీ ఇది ఒరిజినల్ కాదు, 150 రూపీస్ అంతే. మేము ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ సౌత్ ఇండియా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే మొత్తం అన్ని రకాల చెప్పుల కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ పక్కనే గ్లాస్ ఐటమ్స్ కట్ట ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్యాజెట్స్ ఉన్నాయి, అన్ని ఆఫ్ ప్రైస్కే. ఇతను ఎవరో కానీ యాపిల్ ఇయర్ బడ్స్ అమ్మడానికి అయితే వచ్చారు. జస్ట్ 500 చెప్తున్నారు అంతే, కానీ అన్నీ ఫేక్ అని తెలుసు కదా ఆల్రెడీ. ఈ మార్కెట్లో ఐటమ్స్ ప్రతి సండే ఒక్కొక్కలా ఉంటాయంట. ఒక సండే అయితే మొబైల్స్ కూడా దొరుకుతాయి, ఇంకొక సండే అయితే అసలు చాలా తక్కువ ఉంటాయి, ఒక సండే అయితే మొత్తం అంతా నిండిపోతుంది, అలా ఉంటాయి. ఈయనైతే చాలా ఎక్కువ పెద్దలు చెప్తున్నాడు. ఇందాక అడిగిన వాచే మళ్ళీ ఇప్పుడు వచ్చి అడిగితే 400 అయితే చెప్పారు. అక్కడి నుంచి ఎదరికి వచ్చేస్తే ఇక్కడ మనకి కేవలం 50-100 రూపాయలకే మంచి మంచి షర్ట్స్ అండ్ ప్యాంట్స్ కూడా దొరికేస్తాయి. కానీ వాటిని వాడేసింది అనుకుంటున్నాను, మరి ఏమో తెలియదు కరెక్ట్గా నాకు కూడా. ఇక్కడేమో బిర్యానీ హండీస్ అయితే పెట్టారు, ఇవి కూడా ఆఫ్ ప్రైజ్. ఒక్కొక్క అండి 1000 రూపీస్ చెప్తున్నారు, సరదాగా అడిగాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సైకిల్ అయితే 7000 అంట, స్టార్టింగ్ 4 సైకిల్స్. ఇంక నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మార్కెట్ అనేది చాలా బాగుంది, కానీ ఇక్కడ అన్ని ఫేక్ బ్రాండ్స్, అంతా ఫేకే. నేనైతే కొందాం అని చెప్పి ఏదో కొనాలని చెప్పి సరదాగా ఈ స్పీకర్ తీసుకున్నాను. నాకైతే 100 రూపీస్ అయితే పడింది. బ్లూటూత్ కనెక్టివిటీ అంతా బాగానే ఉంది, టెస్ట్ కూడా చేశాను. అండ్ ఇలాంటి మంచి క్రేజీ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ నేను వీడియో పెట్టగానే నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మంచి క్రేజీ వీడియోతో మీ ముందుకు వస్తాను.